పేరుగళ్ళ చిన్నగిరెడ్డిరా పైన నాడే రెడ్డి పేరుగళ్ళ చిన్నగిరెడ్డిరా పైన చిన్నగిరెడ్డి పాల్గొంట రామదులు నామరా భార్య భర్తలురా పాల్గొంట రామదులు నామరా భార్య భర్తలురా ఏమో రెండవ సముదాయ భర్తని భార్య భర్తలురా రెండవ సముదాయ భర్తని భార్య భర్తలురా ఏమో రెండవ సముదాయ భర్తని భార్య భర్తలురా రెండవ సముదాయ భర్తని భార్య భర్తలురా పాముల కూడా పాలు పోతారా చిన్నగి రెడ్డి పాముల కూడా పాలు పోతారా చిన్నగి రెడ్డి భీమల కూడా దగ్గర వేసా చిన్నగి రెడ్డి భీమల కూడా దగ్గర పోతా చిన్నగి రెడ్డి ఎన్ని నోములు నవ్విన గాని ఆడబిడ్డాలి పూజలు చేసిన గాని ఆడబిడ్డాలి మాకు ఎన్ని పూజలు చేసిన గాని ఆడబిడ్డాలి కోటి దేవత పూజ చేసిన ఆడబిడ్డాలి మహముద్రి ఈ అరణ్యవాస మార్గమున నా భార్య ఎందుకు వెనకాల దుఃఖిస్తూ ఉన్నది కదరా బామా కొండమదేవి బామా నడిచిన కాళ్ళు తడబడుతున్నాయి ఈ అడవిలోనా దేవదేవా నడిచిన కాళ్ళు తడబడినాయి ఈ అడవిలోనా ఊపిన చేతులు అప్పులు నాథా ప్రాణేశ్వర కుటుంబదేవి ఈ అరణ్య మార్గమున నీవు వెంట నడిచి నడిచిన కాళ్ళు తోటపడుతున్నాయి. అవును ఊపిన చేతులు వాపులుస్తున్నవి, చూసిన కన్నులు ఇక మైకం వస్తున్నవి. ఇక ఎంత మాత్రమేను నీ వెంబడి నేను నడుపు చాలలేకున్నా ప్రాణేశ్వర ప్రాణేశ్వర ఈ అరణ్యవాస మార్గమున నీవు నా వెలువెంట నడవలేనంటున్నావు కదా. అవును నాదా. అలా వృక్ష కింద కాసేపు ప్రవలించి విశ్రాంతి గైకొని అటు పిమ్మటైన వెలువెంట జలకన బయలుదేరదాం బామా. ప్రాణేశ్వర ఏమిటి బామా ఈ ఘోరమైన అరణ్యములో అలా కనిపించిన పోలమాన్ కాడ మనం పవలిస్తే పోలమాన్ దగ్గర ఎందుకయ్యి ఆ కనిపించిన వృక్షం కింద పవలించిన అవును క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణహాని కలిగిస్తాయేమో. మన మహామంత్రికి ఏం పని చెందాలి. అవును కదా బామా. అని పిలిపించి ఖబర్దారుగా కాళ్ళు పెట్టించు, విశ్రాంతి తీసుకుని నీ ఆజ్ఞ చర్మే బామా. పిలిపించు. అవునురా మహామంత్రి. కప్పెవరు నీకు చెప్పుప్పా. మహామంత్రి నేను నా భార్య ఈ యొక్క అరణ్యవాసం అంతా నడిచి చాలా అలసిపోయిచున్నాం రా. అలసిపోయింటే మేము కాసేపు వృక్ష కింద ప్రవలించదము పనుకుంటే నువ్వు కావులు ఉన్నాయినా. నాకేం కర్రం పట్టింది. ఏవరాలే మీ ఇద్దరు పనుకోండేది నేను చూసుకోనుందినా. ఎట్లా నేనున్నప్పుడు నాకు భీము. ఏం భీమా? స్టోర్ భీము. ఎవరు వీణ భయము. కొండంత రెడ్డుడుగా నీకెందుకు భయము? కొండంత రెడ్డి కొండ కింద మీ తాత ఉంటాడు. కొండ కింద ఉండేదానికి రెండు పెట్టుకోండి. నేనున్నప్ప ఏంటి వస్తే నా చంద్రాయుధం తీసుకో. చంద్రాన్నకి ఎంత పొడి ఉంది? చంద్రన్నది కాదు అది, చంద్ర ఆయుధం ఖడ్గము. నీ మగము సీతారము కట్టేమో జోరకొచ్చి పెయింట్ పూసినావు. మా తాతలు ముత్తాతలు వంశపారంపర్యంగా వస్తున్న ఆయుధం అది. తెగుతుందా? పొద్దున ఎక్కువ ఈ పొద్దుంతా దుద్దుకుంటే రేపు బబ్బు వచ్చి మన్నాడు పగిలిపోతుంది. ఓ పని చేద్దాం బా. ఏమే? నీకు భయ ముద్దు నాకు భయ ముద్దు, 10 ఇద్దరు షేర్ పక్కన పనుకుందాం. తల్ల కాడ నువ్వు, కాళ్ళ కాడ నేను. కావును. సరే మళ్ళా నేను
మళ్ళా కళ్ళజోడు కాలేజీ మళ్ళా అయ్యమ్మకేం బ్రహ్మ ఈ నా కొడుకు ఆడా లేచి చెప్ప మీ నాయన చిన్నాగిరెడ్డి డాడీ. మరి అదేవిధంగా బుల్లొక్కమ్మన ఆడపిల్లలంటే చాలా చిన్న చూపుగా చూస్తుంటారండి. మగబిడ్డని మా భాగ్యంగా చూస్తున్నారు. ఆడబిడ్డలు లేకుంటే మగబిడ్డలు ఎక్కడి నుంచి జన్మిస్తారు? ప్రతి ఆడబిడ్డను కూడా మగబిడ్డలతో సరి సమానంగా చూడాలని తల్లిదండ్రులు వినిపిస్తూ అలనాటి ఆడబిడ్డ ఆరాధన ఎలాగున్నదనగా ఆహా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు తెగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు తెగులు చెందకమ్మా. అర్థంలో పుట్టేనని అమ్మ చెందగలంటున్నారా? ఈ పడు లోకములో అమ్మాయి నంగా చూస్తున్నారా? ఆడులే అంటున్నారా? అమ్మ పాడుని వింటున్నారా? అర్థంలో పుట్టిన కృష్ణులేమో దేవుడని అంటున్నారా? నన్నేమో పాడుని వింటున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు తెగులు చెందకమ్మా. ఆడబిడ్డ పాట పాడతాను ఎవరన్నా 50 గుంటలు పంపండి అమ్మ పనికి పోతుందంటే ఆడపిల్లైనందుకు అమ్మ సెలవులు కంటున్నారా? సెలవులు కంటున్నారా? తల్లి సెలవులు కంటున్నారా? సెలవుల తల్లి సరస్వతి తల్లి ఆడది కాదేమ్మా నాకేమో సెలవులు కంటున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు తెగులు చెందకమ్మా. పెట్టబడతారా? ఎదిగటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా? ఎక్కన్న కన్నాను తల్లి ఎండా ఇస్తానని కడుపులోనే ఆడబిడ్డలంటేనే కలగదీస్తున్నారా? ఆడబిడ్డలను వద్దనుకున్న సృష్టికి మూలమేది, రేపేమో జలమికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు తెగులు చెందకమ్మా. ఇట్లా పనుకుంటే పెట్లు పడతారేం పెద్దమ్మ? మగోడు ఇంకా కాల్లో చేస్తే పెట్లు పడతారు. మగమ్మ ఇటు చేయడు ఎవరిని నమ్మడి అట్లా పెట్లు పుట్టేది. రాజరాజేశ్వరి చిన్నాగిరెడ్డి కొండ కింద గొల్లపల్లో చీటీకిలు ముక్కుల్లో దొరుకుతాయి. దొరుకుతా ఏం చేస్తాను తప్పు నా కొడుకు నువ్వు ఎన్ని చెంపుదు ఏం బాయ్? ఒకటే రామచంద్ర కరకము మహామంత్రి ఆహా పుట్టిన బిడ్డలు పండుకుంటే అట్లయితారా? నిలబడుకుంటే అవుతారా? ఎట్లా మాకు తెలుసులే వాయ్. మహామంత్రి నేను నిద్ర లేచి ఉన్నా కదా, మేము ఇంకా నిద్ర లేస్తుందో లేదో ఒకసారి పోయి లేపరా. అయ్యో ఆయమ్మ లేదు లేప్ప, పోయి లేపో అని చెప్పిన. కష్టము. లేస్తుంది పోరా. ఎట్లా లేస్తుంది పో పోలేపో. ఏం చేస్తాను బాయ్? లేపో లేచినా అప్పుడే లేచింది ఉడికే ఉండట్లా. లేచిన లేదు ఇంకా అర్థం లేచింది ఉండు లేపర పెరిగినా నేనేమి చూపిస్తా చూడు. ఏమే అయ్యా బామా లేయ్యా, బామా లేయ్యా, అట్లా లేపలరా అయ్యా లేయ్యా.
నైనా పుట్టిరా పెట్ల ఇంకా కొంచెం బాగుంది లే అమ్మడాలు పెట్లు పుట్టారు పాపం అదేనా కొండ కింద గొల్లపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మరొకసారి కళావందనములు. నేటి శుభచరటానికి ముఖ్య కారకులు గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులైనటువంటి నాగప్ప ఆత్మశాంత గుర్తు వారి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు బంధుమిత్రులంతా కలిసి అన్నదానముతో హరినామస్మరణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. వారిని వారి కుటుంబ సర్వదా పరమాత్మ కలకాలం చల్లకాపాలని కోరుకుంటున్నాం. అయ్యా ఏమనైనా తీపోసనరా ఇంకా చిన్నగా చిట్లిట్లా మెత్తిచ్చా తానేశ్వరా మోహన నీకోసమెంతో వెతికామో దేవా శ్రీ వెంకటరమణ ఒకసారి మామూలు లాలించవా నీకోసమెంతో వెతికేమో దేవా శ్రీ వెంకటరమణ ఒకసారి మామూల లాలించవా ఎత్తైన ఏడు కొండాల నడుమ ఎత్తైన ఏడు కొండాల నడుమ మిలమిల మెరిసేటి నీ కొండ పైన మిలమిల మెరిసేటి నీ కొండ పైన హనుమారు గోవింద గోవింద ఎన్నతూ హనుమారు గోవింద గోవింద ఎన్నతూ భక్తుల హృదయాల నెలకొన్న స్వామి శ్రీ వెంకటరమణ ఒకసారి మామూరలాలించవా వెతికేమో దేవా శ్రీ ఒకసారి దేవాకి దేవా సూత్రధారా నీలమేఘ కామాంగుడైనా దేవాకి దేవా సూత్రధారా నీలమేఘ కామాంగులేరా అరుణింత రావ కాపాడు దేవా అరుణింత రావ కాపాడు దేవా భక్తుల హృదయాల నెలకొన్న స్వామి శ్రీ వెంకటరమణ ఒకసారి మామూరలాలించవా నీకోసమేతో వెతికేమో దేవా శ్రీ వెంకటరమణ ఒకసారి మామూరలాలించవా అలా కనిపించిన పట్టవాసమే కదిరికోగిలి పట్టణం. అక్కడ కనిపించే గాలి గోపురములే ఆ కదిరి దేవుని దేవాలయం. అవును. ఇప్పుడే నేను ఆ దేవునికి తెంచి ఆ దేవునికి పూజలు చేసి అవును ఆ దేవుని చెంత వరపడేదను మీరు విశ్రాంతి తీసుకున్నదా ప్రాణేశ్వర ఆజ్ఞాచారమే మామా. పర్వజరగా బిడలే నాడు చిన్నగిరెడ్డి రాజేరి నాడు పర్వజరగా బిడలే నాడు చిన్నగిరెడ్డి అద్దాల మేడ పేరినాడు పర్వజరగా
చిన్నగిరెడ్డి అద్దాల మేడ చేరినాడు ముద్దే రాఘవినాడు చిన్నగిరెడ్డి అద్దాల మేడ చేరినాడు ముద్దాల నగిరి చేరినాడు చిన్నగిరెడ్డి రామయ్యున్నాడు అద్దాల మేడ చేరినాడు చిన్నగిరెడ్డి రామయ్యున్నాడు మురళి మోకన గరుడవాకన మోక్షమతకు జనార్దన మోక్షమతకు జనార్దన మోహన గరుడ వాహన మోక్షమస్తు జనార్దన మోక్షమస్తు జనార్దన తెల్లగరావయ్యా కృష్ణ మెల్లగరావయ్యా లగరావయ్యా కృష్ణ లగరావయ్యా మోహన గరుడ వాహన మోక్షమస్తు జనార్దన ఎంత ఎత్తు మరగినావు ఏమి నటన పోతినావు పంతమేళ్ళనుగా కృష్ణ పలుకరావయ్యా చల్లకరావయ్యా కృష్ణ మెల్లకరావయ్యా హర మురళి మోకన గరుడ వాకన మోక్షమతము జనార్దన మోక్షమతము జనార్దన మోక్షమతము జనార్దన జయ లక్ష్మీ రమణ గోహినుడు ఆదికారమున గోహినుడు కదిరి దేవుని పాదమే గతి గోహినుడు అదేదనా అలనాడు కొండమ్మదేవి దేవదేవునికి పూజ చేసినటువంటి మహామంగళాతట సభలేకుతున్నది. భక్తాదులు పసుపు కుంకుమ తీసుకొని కాచు దానము చేసిన కర్మము తొలుగును, వస్త్రదానము చేసిన వైకుంఠము కలుగును. ఇక్కడున్న వారు ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ తీసుకొని మీకు తోచిన కానుకలు సమర్పించడం మరి కోరుకుంటాం. అదేవిధంగా మాది మదనపల్లి అండి. మేము చిన్నమ్మ కథ, చెంచు నాటకము, దేశింగరాజు కథ, కోలాటము, కీలుగురాలు, చెక్కల భజన తదుపరి 15 కళారూపాలు నేర్చినటువంటి మా బృందము. మా అడ్రస్ మీకు ఎవరికన్నా కావాలంటే విజిటింగ్ కార్డులు మా తట్టుతో మా దగ్గర వస్తున్నాయి. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం చనిపోయినటువంటి నాగప్ప ఆత్మశాంతి కొరకై మాకు ఈ కార్యక్రమం చెప్పినటువంటి చింతలపూడి భాస్కర్ గారు, శేఖర్ గారు, వారిని వారి కుటుంబంను ఆ పరమాత్మ కలకాలం చల్లకాపాలని మరి కోరుకుంటున్నాం. గోవిందం వరముల కట్ల పండుకున్నది తీలమ్మ కొండమ్మ, అమ్మ దేవి కొండమ్మ,
దయాళుడా స్వామి దయాళుడా గోవిందా ఎండి పిరవాణి కలిగిన వాడా ఓ వెంకటేశ అయ్యో శ్రీనివాస వాడా వెంకటేశ గోవిందా పట్టు పిరమాణి కలిగిన వాడా పరమాత్మ రూపా స్వామి పరమాత్మ రూపా సత్యమాని కలిగిన వాడా ఓ దేవా దేవా పరమాత్మ రవా గోవిందా నిజముగా నిన్నే నమ్మినారని వరనా స్వామి అరణీలావరణ నిన్ను నమ్మిన గోవిందా వారదక్కవై కుంటని వాత శ్రీనివాస గోవిందా ఓ దేవా దేవా నిన్ను నమ్మిన శ్రీనివాస ఓ దేవా దేవా గోవిందా నరమృగ రూప నరసింహ స్వామి ఎక్కడున్నా అయ్యా ఎక్కడున్నావయ్యా గోవిందా ఎక్కడున్నావయ్యా హరే రూప నరసింహ స్వామి ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నావయ్యా కరుణించి కాపాడవేరే గరుడాద్రి వాత ఓ శ్రీనివాస వైకుంఠ వాత చితజన పరిపాల నారాయణ అదిగో కనలేరా కమలా కమలా కాంతుని అదిగో కనలేరా భక్త పరిపాలని అదిగో కనలేరా శంకు చక్రధారుని నారాయణ లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ మదిలో దయగల దేవా మదిలో దయగల దేవా నారాయణ ఎటు రూపమే కాలోకేశ నారాయణ హరి నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ హరి నారాయణ హలో
మతి పరుగా నీపై మోహమే నీపై మోహమే భైరవమూరి నీ పరమేశ రూపమే కాలోకే నారాయణ 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 లక్ష్మీ నారాయణ నారాయణ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ దేవుడు మొదలే ఆహా గణ 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 కల్లి వస్తరా గణమతులేటి దేవుడు మొదలేటి పాదములోన గల్లున వస్తాడే గణమతిలేటి గజ్జలాటి మాలములోన గల్లున వస్తాడు మణి కలిగిన వాడే గణమతిలేటి దేవుడు మొదలేటి గజ్జలమణి కలిగిన వాడు గణమతులేటి దేవుడు మొదలేటి బయలుదేరరా గణమతిలేటి దేవుడు మొదలేటి వాయు మార్గమున బయలుదేరరా గణమతులేటి దేవుడు మొదలేటి బస్సు పట్టిన భక్తురాలియో కరుణారాజూజా గణమతిలేటి తపస్సు పట్టిన భక్తురాలియో గణరాజూలా గణమతులేటి మూరమ్మాయ పల్లమ్మ భక్తురాల హరిమత్తురాల ఏమూరమ్మ ఏ పల్లమ్మ భక్తురాల హరిభక్తురాల అమ్మ భక్తురాల దేవదేవా కన్నమయ్య పల్లెలు కన్నాము ఆనే అమ్మవా ఓ దేవా దేవా గోవిందా నీకు చాలా మంది మేలు కన్నాము ఓ దేవా దేవా పరమ దుఃఖాయు దేశమున్నది పాల్గొండ స్వామి గోవిందా స్వామి పరమ దుఃఖారా దేశమున్నది పాల్గొండ స్వామి పాల్గొండ దేవా పాల్గొండ పరిపాలన గోవిందా పాల్గొండ పులి పాలన చూడయ్యా పిన్నగిరెడ్డి భార్య నేను దేవదేవా
స్వామి మహాన్ని బావా అమ్మ భక్తురాలా మాది పరమట దేశము ఆహా పాలుగొండపల్లి పట్టణం. అవును అతి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు ఆహా నా ప్రాణనాథుడైన చిన్నాగిరెడ్డి వారు. అవునమ్మ భక్తురాలా అటువంటి చిన్నాగిరెడ్డి భార్యేనా అయినా నా పేరనగా ఆహా శీలమ కొండమని పిలుస్తున్నారు స్వామి. అవునమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావా అమ్మ భక్తురాలా ఆ పల్లి పట్టణము ఆహా కులము గోత్రము అవును నామధేములు మిత్త వినవించాను. అవును మీ కదమ్మా కుల గోత్ర నామధేములు నాతో వినవించండి తండ్రి. మరి అలాగే తెలియదు ఆలకించవమ్మా ఆ, అమ్మ వినివేనా భక్తురాలా ఓ బాటూరాలా అమ్మారి బాటూరాలా వినవేనా భక్తురాలా ఓ భక్తురాలా హరి భక్తురాలా పరమటొక్కారా దేశమున్నది బలభద్రాచలము అమ్మ నా బాటూరాలా మళ్ళీ పరమట దేశము భద్రాచలము మాదే అడలమ్మ భద్రాచలము నేలుతున్నాడే చేతాచరణమ్మ అమ్మ నా బాటూరాలా భద్రాచలమును ఏలుతున్నాడు చేతాచరణ భార్య గలదు తల్లి పేదూరు అమ్మ నా బాటూరాలా పేలూరమ్మ నిర్భమందున ప్రేమతో ఎడుగరు అమ్మ నా బాటూరాలా వేలూరమ్మ గర్భమందు నా ప్రేమతో ఏడుగురు ఓ భక్తురాలా. అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావా మాది పరమట దేశం భద్రాచలము అవును స్వామి. అట్టి భద్రాచలం వెళ్ళుచున్న వారు మా తండ్రి శేషాచలన అవును దేవా. అట్టి శేషాచలన భార్య గలదు మా తల్లి పేలూరమ్మ అవును స్వామి. అట్టి పేలూరమ్మ గర్భమందున గర్భమున మేము ప్రేమతో జన్మించామమ్మా వారు ఎవరెవరు స్వామి? మరి అలాగే తెలిపదనమ్మా అందరికన్నా పెద్దవాడమ్మా పెదవోపులేసు అమ్మ నా బాటూరాలా అందరి కాటికి పెద్దవాడమ్మ పిలువలేదు ఓ భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మా చిన్నవోపులేసు అమ్మ నా బాటూరాలా ఆయన కాటికి చిన్నవాడమ్మ తినవోలేదు అమ్మ నా భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మా కదిరి నరసింహ అన్న దేవుడ నరసింహ ఎలా ఆయన కాటికి చిన్నవాడమ్మ తల్లి నరసింహ దేవుడ నరసింహ. ఆయన కన్నా చిన్నవాడమ్మా కనమాటి లేటి ఆయన కాటికి చిన్నవాడమ్మ కనమాతులేటి ఈ దేవుడ మొదలేటి. నాకన్నయ్యో చిన్నవాడమ్మా గోపాల స్వామి ఆయన కాటికి చిన్నవాడమ్మ గోపాల స్వామి అమ్మ నా భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మా గోవిందరాజు అందరి కాటికి చిన్నవాడమ్మ గోవిందరాజు నా భక్తురాలా. అందరికన్నా చిన్నవాడమ్మా శ్రీ వెంకటేశ అందరి కాటికి చిన్నవాడమ్మ శ్రీ వెంకటేశ ఓ భక్తురాలా. అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావా అందరికన్నా పెద్దవాడు పెదవోపులేసు ఆహా ఆయన కన్నా చిన్నవాడు చిన్నవోపులేసు అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు కదిరి నరసింహ అవును దేవా. ఆయన కన్నా చిన్నవాడు నేను గణమద్దులేటి అవును స్వామి. నాకన్నా చిన్నవాడు గోపాల స్వామి ఆహా ఆయన కన్నా చిన్నవాడు గోవిందరాజు అవును దేవా. అందరికంటే చిన్నవాడు శ్రీ వెంకటేశ్వరుడమ్మ భక్తురాలా చాలా సంతోషమైన అమ్మ స్వామి. భక్తురాలా ఆహా ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ. నా భక్తురాలా ఓ భక్తురాలా హరి భక్తురాలా అమ్మ వినవే నా భక్తురాలా నా భక్తురాలా హరి భక్తురాలా. కరువులో కలిగి తల్లి గోదలకొచ్చావు నా భక్తురాలా ఏం కొరతయ్యో కలిగి తల్లియో గోదలు కొడతావు నా భక్తురాలా. ధాన్యంలో తక్కువైనదా పలుగొండాలోన నా భక్తురాలా ధనువ కొరత కలిగిన పలుగొండాలోన రోజులు గుర్తు కలిగిన పలుగొండాలోన నా భక్తురాలా తల్లి రోజుమో కొరత కలిగిన పలుగొండాలోన నా భక్తురాలా. అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావా మీ పాల్గొండాపురి పట్నమున ఆహా. ఏమి కొదవ కలిగిన కోవెలకు వచ్చావమ్మా మరి తెలుపు ఆలకించు స్వామి. అలాగే తెలుపవమ్మా గోవింద ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు దేవదేవా నీ బావా
ఏమి లేక నేను రాలేదు స్వామి నీకు వేలాగు మహానీయమవా ముఖరించను 6 మంది కొడుకులు కలిగారు గోవిందా కొడుకులు పుట్టారు ముద్దరించను 6 మంది కొడుకులు కలిగారే కొడుకులు కలిగారు పూర్ణమతిలో పాడడానికి ఆడపిల్ల లేదు ఆడపిల్ల లేదు ఓటమికి పాడడానికి ఆడబిడ్డ లేదు ఆడబిడ్డ లేదే ఆడబాల సంతానము కొరకు భోగిలు తొక్కాను దేవదేవా భోగిలు తొక్కాను ఆడబాల సంతానము కొరకై గోవెల కొట్టాడే గోవెల కొట్టాను స్వామి మహాన్నిభావ అమ్మ భక్తురాలా కులము చెప్పటానికి ఆహా 6 మంది కుమారులు జన్మించారు అవును కుల గోత్రమెత్తి పాడటానికి ఆహా ఆడబిడ్డ సంతానము లేక లేక నీ కోగిలికొచ్చి వరపడి ఉన్నాను స్వామి అమ్మ భక్తురాలా స్వామి అలాగనైతే నాదే ఒక చిన్న విన్నపం అమ్మ భక్తురాలా విన్నపించండి తండ్రి ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 ఆడవాళ్ళ సంతానము నీకు అవసరము లేదు నా భక్తురాల ఆడబాల సంతానము తల్లి అవసరము లేదు అవసరాల ఆమెనియో ఆడ జన్మ అడుగుళ్ళ పాలు నా భక్తురాల అమరి పేరియో ఆడ జన్మమే అడుగుంటా సులభము నా భక్తురాల కొన్ని నా ఆడ జన్మ అనుకుంట మేలు నా భక్తురాల పట్టిన తపస్సు వదిలి నీవు పల్గొండ చేరు నా భక్తురాల పట్టిన తపస్సు వదిలే నీవు పలుగొండ చేరు నా భక్తురాల అమ్మ భక్తురాలా స్వామి మహాన్ని బావా నీకు ఆడబాల సంతానం ఎంతనైనా అవసరం లేదు ఆహా అమెరితేనేమో ఆడ జన్మ అది కొంత మేలు ఆహా అమెరికొండిన ఆడ జన్మ అడవుల పాలు అవునుగా. పట్టిన తపసైన వదిలి నీవు నీ పాల్గొండ చేరవమ్మా ఇదే మీ చివరి పలుకులా తండ్రి అవునమ్మా భక్తురాలా గోవింద ఆడపాల సంతానము తండ్రి నాకు ఆకుంటే నేను పట్టిన తమకు వదిలి తండ్రి పాల్గొన్నంతో గోవింద రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ అయ్య రామ జయ రామయ్య రామ రామ పరంధామ మన బాపు తండ్రి కురిచే తని బాటి గోవింద రామ రామ జయ రామయ్య రామ రామ రఘురామ అయ్య రామ జయ రామయ్య రామ రామ పరంధామ గోవింద నారాయణ వైకుంఠవాత ఆడబాల తత్వాన్ని ఇవ్వకుంటే ఇవ్వకొండినా నీ పాత పద్మములు చెత్త ఆహా నా ప్రాణములను అర్పించుకుంటాను గాని నా పాల్గొండ పట్టణానికి నేను వెళ్ళను స్వామి అంత పని వలదమ్మా భక్తురాలా ఏం స్వామి అలాగనైతే నీ భక్తికైనా మెచ్చి ఆడబాల సంతానం ఇస్తున్నాను మా భక్తురాలా ఇస్తాండ స్వామి ఇస్తానలేమ్మా ఎట్లా ఇస్తావు స్వామి ఏం స్వామి నీకేమైనా పెద్ద రకమా ఏమ్మా? ఎట్లా ఇస్తావు స్వామి అంటే ఇస్తానుమ్మా అదే ఏమిటితే ఇస్తావు స్వామి చెప్పేంత అట్లా ఇస్తావా చెప్పేంత వరకు ఉండుమా చెప్పు స్వామి వెనకాల ఉందంటే తాగేసి వచ్చేపో నీళ్ళు స్వామి గొంతులు అన్న అరపోతాను పో ఏం లేదమ్మా చెప్పు స్వామి చెప్పు స్వామి ఏమ్మా ఏమి నీకు ఇస్తావా లేదా చెప్పు ఇస్తానుమ్మా స్వామి ఆహా రామ రామ
చెప్పు స్వామి. అయ్యా ఏమ్మా ఆ? నువ్వు పాడు సమయ ఇమ్మని చెప్తాను నేను. ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ 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 ఓ రామ 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 స్వామి గారి గణపతి బలములు నిమ్మ బలములు గోమే గవింద గణమతులేనియా అవతురాల హరిభక్తురాల బట్టవే కొంగు బట్టవే నవత్తురాల హరిభక్తురాల అమ్మ భక్తురాలా ఏంపా ఏంపా ఇవి ఇస్తారు, పూలు ఇస్తే పెట్లు పుడతారన్నా? పూలు ఎవరన్నా చెప్పండి, పూలు ఇస్తే పెట్లు పుడతారా? పుడతారులేమ్మా నీ మగం వచ్చింది దేవుడా, నన్ను ఆ మాట చెప్పి కల్లా కనపడంటే మదన పూలు 2 పూలు తీసుకోండి అన్న. మళ్ళీ దేవతలు ఆ పూలు పని చేయమ్మా ఆ? ఞం 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 ఞం. వస్తా, పని చేస్తాయా? ఏందిమ్మా అదే ఞం 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 ఞం. ఏంది మాటలంటే సరే స్వామి, మా క్యాలే స్వామి, ఇవేం చేయలేదు స్వామి. చెప్తా నేనుమ్మా ఆ. వార వార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ వార వార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ వార వార శనివారము నాడే ఒక్క పొద్దులమ్మ భక్తురాల నీవా వంటి తల స్నానము చేసి పోతేయవమ్మ అమ్మన భక్తురాల అలాంటి ఎదులా నడవ చేసి అవలేనియా భక్తురాల నీవా పోయేవో చిన్న బిడ్డకు చిన్నమ్మని పేరు అమ్మను వేంటావమ్మ పుట్టబోయే చిన్నాడ బిడ్డకు చిన్నప్పటి పేరు నువ్వు పెట్టావమ్మా అమ్మ భక్తురాలా వార వార శనివారం నాడు శనివారం నాడు తల వంటి తల స్నానం చేసి ఆహా. పళ్ళు భోంచేయగా నీకు బాలగర్భం మా భక్తురాలా ఏంది స్వామి? బాలగర్భములమ్మ భక్తురాలా చాలా సంతోషమైన స్వామి. ఆ పుట్టబోయే ఆ చిన్న ఆడబిడ్డకైనా ఆ, చిన్నమ్మని పేరు పెట్టి నా కదిరికోవిలికి ఇల్లు తీర్థం పంపివమ్మా అలాగే స్వామి, ఇక నేను వెళ్ళివస్తాను స్వామి. అలాగే వెళ్ళిరండమ్మా ఆహా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ మిఠాయినా బొంబాయి మిఠాయినా లాల్ మిఠాయినా లబ్బర మిఠాయినా బుల్బుల్ మిఠాయినా బొంబాయి మిఠాయినా లాల్ మిఠాయినా లబ్బర మిఠాయినా కమ్మల్ దాండర్లా సందిలే గైన లాల్ మిఠాయినా లబ్బర మిఠాయినా నువ్వుల కమ్మల దాండర్లా సందిలే గైన లాల్ మిఠాయినా లబ్బర మిఠాయినా కాలు గొలుసుల దాండర్లా సందిలే గైన లాల్ మిఠాయినా లబ్బర మిఠాయినా కాలు గొలుసుల దాండర్లా సందిలే గైన లాల్ మిఠాయినా లబ్బర మిఠాయినా ఆందిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదు ఎప్పు నూనె సంపంగ నూనె పాలడాయిలు గాళ్ళేమో పాలడాయిలు కాదురా మా ఇప్ప పామాయిలు ఏ కోడి పుంజో నీకేళ్ళరా ఆందిమో కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదు ఎప్పు నూనె సంపంగ నూనె పాలడాయిలు గాళ్ళేమో రే పామాయిల్ రా రే కోడి పుంజు రే నీకేళ్ళరా చెంపర్ జుట్టు నా కొడక మా పెద్దమ్మ యాప్సేది తీసుకో దోశలు బాగా అవుతాయి తీసుకోమ్మా పెద్దమ్మ అయ్యా వద్దా వద్దుకుంటే పోయేమేనారా మానవా వెన్నూరు తేపలు తెచ్చినాడు నువ్వెవరు మానవా మానేదిలే మానవా మానేదిలే నువ్వెవరు మానవా మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన సొత్తు తాగుతానమ్మా అదేం- మానేదిలే అయ్యా అదేమన్నా చేసుకో నువ్వెవరు అంటున్నాను మానేదిలే అని చెప్తాను ఇది మానవా నువ్వెవరు అంటున్నాను నేనా నువ్వే మానవా నిన్ను ఎవరన్నా అయిపోదు పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చినావు బోనీజీ బోని అనగా ఏ పొద్దుంది ఇప్పుడు నీకేమో బోనీజీ బోని అనగా ఏమిటి మానవా ఈ పొద్దు బాగా జరిగే వ్యాపారము ఎండికిలా పక్కారం సిక్కు కట్టిన ఆందింగల్లా కొబ్బరి నూనె కలిసి చెప్పు నూనె అనగా ఏమిటి మానవా నూనెలు అంటే తెలుదా తెలియదు మానవా పని కడ్రైర్లు ఉన్నాయి తీసుకో జత 30 మానవా మేము వాడతాం అట్లాంటివే ఇప్పుడు వేసినావు లేదా ఇంకైతే తీసుకో మేము వాడం మానవా అట్లాంటివే నువ్వు బోనీజీ బోని అనగా ఏమి పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన మాసి అబ్బరు నా కొడుకు నేను నోరు మూసుకొని బోనీ చేయి బోని అనగా మాకు తెలియదు మానవా ఈ పొద్దు బాగా జరిగే వ్యాపారము యా ఊరు మందే మాది కదిరి మా దిక్కదిరా మానవా మా క్షేత్రము కదిరి కదిరా అవును
ఆ నల్ల చెరువు కాడ ఉండేది అవును మానవా. కదిరిలో నాకు అందరు తెలుసు, నాకు తెలియకుండా కోనేటి కట్టిన మెట్లు కొట్టాడు రామన్న కొడుక కాదు మానవా. ఎంగటప్ప మనోడు కదా మానవా ఆ? మేము కదిరి కోవిలు వేల్చున్నటువంటి కదిరి దేవతలం. దేవతలు అవును. యా చెరువులో దేవేదే ఆ నువ్వేం చెరువులో దేవతనిందే ఆ చెరులో దేవతలం కాదు మానవా, పైన ఉండే దేవతలం. సమ్మె మీరు ఆడుండేదే పైన ఎలా చచ్చిపోయినావేమే మానవా. పైన ఏం పని ఇంకా మేము జన్మించట ఎక్కడ కదిరి ఏంటివే ఉండేది కదిరిలో. అక్కడి నుంచి ఎక్కడ వచ్చినావా అవును. ఏం పని చేస్తావు కదిరిలో ఏం పని చేయం మానవా. ఏం తెగడగా చెప్తావియా ఏం పని చేయవు ఏం పని లేదు ఆడాసముండా కొడుక మానవా. ఏం పని చేయకుంటే ఎట్లా అనేది కాదు ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా అన్నం భోజనం చేయం మానవా, మేము అమృతం సేవిస్తాం. మీ ఊర్లో ఏం రేట్ 90 75 కరెక్ట్గా చెప్పినావు సమ్మె కాదు మానవా. అందుకే నిన్న ఈ ఊరు తిట్టేది ఊరికేనా సమ్మె మానవా ఇంకెట్లా అమృతం మీరు పంచామృతం. పాలు పెరుగు ఆపిలికాయలు అవును. గొర్రె పీసుకులు వేసి పిసుకుతారు మనవా దానిమ్మ గింజలు. అది వేరు ఇది వేరు అది వేరు ఇది వేరు. కదిరి దేవుడు అంటాండవు ఏమి ఎరకాడ గోల్పల్లికి వచ్చినదే ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టిండే వరం ఇచ్చాక వచ్చినాం మనవా. భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చే కదిరి నుంచి ఇంత దూరం వచ్చినావా అవును. ఎరకాడ బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లా వచ్చినావు స్వామి కరెక్ట్ సిమెంట్ల రేక్కింటావు అంత కర్మ మాకేం మనవా. ఇంకెట్లా వచ్చినావు మేము మాయమయ్యే దేవతలం. మాయమైపోయి దేవతలా అవును. స్వామి నేను ఎప్పుడు చూసినలా ఇప్పుడు అట్లా మాయమైపో సత్య సాము దిక్కు తెలియక మానవా ముందరికి మళ్ళీ కొన్ని గోవింద నారాయణ వైకుంఠ వాసాన్ని కోరుకో, అలాగే మాయమయ్యేది. ముందరకు మళ్ళీ కొన్ని గోయిందన్నో ఈ దావును దూరిది ఇంకో వెళ్ళిపోతావు డీజే కాటికి రాయలు తీసుకునే హస్తా లేదులే వేడుకో మనవా. ఇట్లే మాయం గల్లా ఆ చూసుకోండి వదినా చిన్నదినా రాయలు తీసుకొని వేసే ఎక్కడన్నా పోతే వేడుకుందినా వేడుకో మనవా. వేడుకుందినా వేడుకో వేడుకో. కదిరి దేవుడా వైకుంఠ వాస పరందమ్మ మహానిభావ మాయమైపోయి దేవుళ్ళు ఎక్కడ మా కాళ్ళ కాడికి తీసేస్తా నీ కాళ్ళు అప్పుడే ఆడుండవే లేదులే వేడుకో మనవా. ఇట్లే మాయముగా ఆ కదిరి దేవుడా వైకుంఠ వాస అద్దా అప్పుడే కాలు మార్చుకుంటానంలే. మార్చావు మా ఆపక్కేస్తారు చుట్టుకి సరే కదిరి దేవుడా వైకుంఠ వాస పరందమ్మ మహానిభావ మాయమైపోయి దేవుళ్ళు ఎప్పుడు చూసిన ఒకసారి మాయమైపో సమ్మె కదిరి దేవుడా నిజంగా దేవుడారా నేనే పొరపాటు పడితే మళ్ళా వస్తాడేమో చూద్దాం. కదిరి దేవుడా వైకుంఠ వాస నా తప్పు అయిపోయింది ఒకసారి ప్రవేశంగా సమ్మె చూస్తేవా మానవా. చూస్తే నా ముడ్డి కింద అనుకోంటివే 150 సార్లు మాయమైంది నేను అట్లా కదిరి దూరం అని ఇక్కడే ఉన్నాంలే. దూరమనే ఆ కదిరి దేవతలు అవును మానవా. భక్తురాళ్ళు కొండమ్మకు వరం ఇచ్చింది మీరే. మేమే. ఎట్లా కొండమ్మకు వరం ఇచ్చినావు నాకేమన్నా చేసిపో. నీకేం కావాలి కోరుకో మానవా. నాకు సమ్మె నీకే ఏమి కావాలి కోరుకో మానవా. నాకు సమ్మె నీకే ఏమి కావాలి కోరుకో మానవా ఇచ్చేదను. నాకు సమ్మె నాకేదే కోడి పుంజులు నీకు ఏళ్ళరా సెంపర్ జుట్టు నాకు ఒక బయట రే సమ్మె నాకేమన్నా చేసిపో. నీకేం కావాలి కోరుకో మానవా, అలాగే ఇచ్చేదను. చెప్పొద్దునే గుమ్మునుండవు మిసిరికాయలు వెళ్ళా నీకు అప్పుడే ఎలా మర్చిపోతే గుర్తు చేయమని సమ్మె నాకు నీకే ఏం కావాలి మానవా. నాకు పెళ్లి గల్లా పెండ్లా చిన్నపిల్లవాడు కదా నువ్వు. ఎవరా నువ్వే. వెళ్తీ తినేమే ఈయనకి అన్న బాలాగ్రాలేమో చూపించండి రా. ఏంది తీసేది ఆధార్ కార్డు ఏం సస్తాను పై జోబులు పెట్టుకోవాయి ఆడింది పొద్దుబే కుట్టించల్లా సమయ మానవా నేను పెద్దోడు అయిపోయినా అలాగే 3 సంవత్సరాలకు పెళ్లి అవుతుంది పో మానవా. ఇంకా 3 ఏళ్ళకే మానవా ఎవరు ఎమ్మని ఎక్కడికి పోయి నా బట్టనిందే నువ్వు ఎక్కడికి పో అన్నాళ్ళు తట్టుకోలేను కొంచెం ముందరికి రా నన్ను ఎక్కుదురా నా మీదకి కాదు రోజులు తగ్గించు. ఓ సంవత్సరానికి ఎందుకు పో మానవా. సంవత్సరం కాకుంటే 15 ఏళ్ళు ఉండింది సమ్మె. ఈ గొల్లపల్లి ఎట్లంటే ఉండేది 4 ఇండ్లే కదా 8 అయింది అనుకో జతలు పనుకుంటారు సమ్మె. నేను ఒక నేగొని పనుకోవాలి సిమెంట్ రోడ్ల రగ్గు చినిగిపోయిందే 12 గంటలు అయింది అనుకో ఒకటే పోటీకెళ్ళి సమ్మె. రాత్రి కూడా 2-3 దాలాన్నే ఎలా రగ్గు కోసము. నాకు ఫోన్ చేసింటేమే ఉండే పుంజులన్నీ ఖాళీ అయిపో. మానవా నా భక్తితో అలాగే నీకు పెళ్లి కూడా అయింది పో. పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయిపోయింది మళ్ళీ అది ఇప్పుడు అదేంటే అదే సమ్మె. పాలు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దోస్తారు, గేటు పెడతారు, మంచు మెరిగిపోతుంది, తెల్ల బట్ట టపాసాలు పలకలు మంచు మెసి దుప్పటేసి మళ్ళీ పూలు తెల్లాను దేవత డాన్స్ చేస్తారేమక నాకంటే ముందుకు ఎగిరి వస్తానువే. ఆ చేయి దించో ఆన్ చేసి నల్లగా అయిపోయింది అలవాటు మళ్ళా
ఆ ఊర్లోకి బియ్యం తెచ్చింది శోభనము. పెళ్ళైన 3 రోజులకి ఎత్తుని పోమానవా? అయ్యో ఇప్పుడే అయిపోవాలి సమ్మె చల్లే. అలాగే ఏంది పోమానవా? శోభనం కార్యక్రమం కూడా అయిపోయింది. ఆ, పోయిరా సమ్మె సమ్మె కదా అప్పుడు ఇచ్చి పెడతాను నిన్న. మళ్ళీ శోభనం అయిపోయింది కదా ఆ. అది ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికి అయితే పోరు మానవా? ఏంది నేను చెప్పి అడిగినా? నేను అడిగినా నిన్ను ఏంది మానవా? నేను అడిగినా సంవత్సరానికి ఏంది చెప్పు మళ్ళీ అడుగుతా. ఊహించుకొని చెప్పిన నీకు ఇస్తా సపోర్ట్ వచ్చినా అనుకోని సమ్మె మానవా, బిడ్డలు కాల నాకు. పెళ్ళైన సంవత్సరానికి అయితే పో. సంవత్సరానికి బిడ్డలు అయ్యేదే ఆ, ఈ పొద్దు రయ్యి రేపు పద్దన్నేకి డాడీ కోడి పుంజుదే నువ్వు కుసారి రావు బట్టాలు నీళ్ళ మగం నా కొడక పద్దన్నేకి డాడీ అనల్లా. ఇంత ఆత్రంగా ఉన్నావు కాబట్టి ఒక మగబిడ్డని ఇచ్చిన పో మానవా. నాకొద్దు సమ్మె మగబిడ్డలు ఏమే? తాగేసి కొడతారు నా కొడుకులు. ఆడబిడ్డ కల్లా అలాగైతే ఒక ఆడబిడ్డని ఇచ్చిన పో. ఒక బిడ్డ కూడా వద్దు సమ్మె. ఏమే? ఎవరన్నా కానీ నాకు 2 గల్ల. ఈ కష్టకాలంలో ఎందుకు మానవ 2 బిడ్డలు? నీ మగం కష్టకాలం పద బాలవాడి స్కూల్కి ఒక్కో బిడ్డకి 17 కోడిగుడ్లు ఇస్తున్నారు. 2 బిడ్డలకు 34 గుడ్లు నెలంతా తిన్నే 4 గుడ్లు మిగిలిపోతాయి. మంచి మంచి నా కొడుకులు కోడి పుంజులు అమ్ముకొని తింటాండారు. మన మగాని అట్లా మెత్తగొట్టు ఎటుకో పాతాడు అప్ప. నాకు 2 ఆడబిడ్డలు కాదు సమ్మె. అలాగే ఇచ్చిన పో మానవా. 2 ఆడబిడ్డలేనా? ఆ, నా పెన్లాం 18 మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోల్లా. ఎలా? ఎలా అంటే పాల ప్యాకెట్లు ఖర్జూరకాయలు కలకండ చిక్కీలు బర్రిపీలు ఇవన్నీ మీ తాతేసాడా? అంత గవర్నమెంట్ పథకాలకు బతికేద్దామని ఇంత వస్తాండే ఓసారికి. అలాగే ఇచ్చినాను పో మానవా. కోరికలు ఇచ్చిన మహానుభావుడు. ఆ, వరం ఇచ్చినావు, అవును. పెళ్లి చేసినావు, ఆ, బెడ్లు వచ్చినారు, ఆ, పెన్లాం వచ్చింది, కోడిగుడ్లు వచ్చినాయి. నాకేం వద్దుగినే ఆ. నా పెన్లాము బెడ్లు కోడిగుడ్లు చూపి చేసి వెళ్ళిపో. మగం పగలదంగేసా పెట్టు మానవ పెట్టు నువ్వు మానవా. మేనవే కదా పెట్టి నువ్వు పెట్టు. ఒక కోడిగుడ్డు చూపించేసి పో చాలు. నువ్వు ఒక్కలదంగేసా మగం పెట్టు. అందరూ మీ ఇంటి దగ్గర ఉన్నారు పో మానవా. మా ఇంటికల్ నీకేం పని? మేము దేవతలం కదా, లోకమంతా చూస్తా ఉంటాం. లోకమంతా చూసి సాయంత్రం ఎనిమిది చింటివే సమే మానవా. ఇవేం ముద్దుగినే ఆ, నాకు దేవతలు కనిపిస్తే చాన్నాళ్ళ నుంచి ఒక మాట అడుగుదాం అనుకోండా. ఏమే? ఈ పొద్దు నువ్వు కనపడి ఒక మాట చెప్పేసి బసాలు. ఏంది అడుగు మానవా. ఏం లేదు, సాయంత్రం వాన పడుతుంది కదా ఇప్పుడు. ఆ, మీరు దేవతలు పైన ఉంటారు కదా సమ్మె. ఆ, వాన గట్టిగా పడినప్పుడు బాత్రూమ్ ఆడ కూర్చుంటావా? ఎవరు వీళ్ళు వాళ్ళ ట్రాన్స్ఫరాల మీద పోయేది. తిర్రన్నప్పుడు అట్లనేది సమ్మె. మానవా, నిజంగా దేవుడైతే ఆ. మరి నీ నిజ స్వరూపం యొక్క ప్రజలకు చూపించగలరా దేవా? నీకే రూపం కావాలి మానవా. యాన్న బిర్యాపితులు చూపించావు ఆ బాడీ సొల్లాక చచ్చిపోతారు అట్లే. సమ్మె మానవా, ఉగ్ర రూపము కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, పేటైన లేటకాలు నిన్నే నమ్మేనురా, పేటైన లేటకాలు నిన్నే నమ్మేనురా. ఏడోయ్ రామదేవుడా నా స్వామియమ్మ, ఏడోయ్ రామదేవుడా. మదిలేటి స్వామి కాదు, నాశనం కాదు కన్నా బామ్మరితీడు. మన రారా పెండ్లు ఉందని మదనపల్లి పెండ్లికి పిలిచింటే వచ్చినాడు. బాగా తినేసి 100 రూపాయలు అవ్వాయి చెప్పులు వేసుకోవచ్చు. ఆడ పెట్టి ఎవరు 1000 రూపాయలు మెట్లు తెంకొని వచ్చాను లోపల. నరసింహస్వామి తమ్ముడు అంటే మహానుభావుడు. ఆ తరిగోనలో ఉన్నాడు మహానుభావుడు. ఏమి సత్యమో ఏం లోపరమండి అక్కడ హైదరాబాద్ తినేసినాడు. ఆడవాళ్ళు మెట్టవుట్ మగవాళ్ళు మెట్టవుట్ సంకలో పెట్టుకున్నాడు. బస్ స్టాండ్లోకి వచ్చాడు. ఈతాకు వచ్చి నేను కన్నా మహానుభావుడు నరసింహస్వామి తమ్ముడు అంటే అంత సత్యమైన దేవతడు. ఊరికే వాళ్ళ ఇంట్లో పీజాగర కొట్టేసినాడు. కరెంట్ అయ్యి ఏమంటుంది ఏం పద్దనేకి లోపల నా కొడుకు ఏంటి చేయాలి అట్లా పనులు. ఈతాకు వచ్చేది నువ్వు నాకు యాళ్ళే వదిన పెళ్ళి మన్న పాప మోసం చేయింది. నగద్ద పనులు కనిపిస్తాయి నాలుగు బయట ఒకటి పెట్టుకొని. ఆహా ఆహా అత్త కూతుర్లు ఇద్దరని కట్నాన్ని కాచపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు. నేను ఎంత పని చేసుకుంటే దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, ఎంత పని చేసుకుంటే దేవుడు. పెద్దదేమ ప్రేమాన్ని పట్టనే లేచినాది. పరకట్ట సోతికిచ్చే దేవుడు, నన్ను పరకతోనే కొట్టినది దేవుడు. నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత బాని చేసుకుంటే దేవుడు. చిన్న భార్య చిత్రాంగి సీకట్లో లేపినాది.
బింది శక్తికి ఇచ్చినది దేవుడు నా ఒళ్ళు ముళ్ళ చేసినది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు ఆది నారాయణ ఆలోల దేవుడా ఆది నారాయణ ఆలోల దేవుడా ఇద్దరిని చేసుకుంటే దేవుడు ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు లే ఎత్తని యాదం ఎత్తరు వీటి నుంచి దేవుడిచ్చిన పలుముల్లో తల్లి తాతబట్టి నాది సినిమకొండమ్మ పలములెత్తుకొని పాల్గొండకు చారవద్దనమ్మా అమ్మ కీలమ్మకొండమ్మ పలములెత్తుకొని పాల్గొండకు చారవచ్చాడమ్మ కీలమ్మకొండమ్మ గోవింద గోవిందన రాయనంటూ చారవచ్చినాది అమ్మ కీలమ్మకొండమ్మ గోవింద నారాయణ వంటూ చారవచ్చాడమ్మ కీలమ్మకొండమ్మ అధికారమున గోవిందో అదేదోనా కొండ కింద గొల్లపల్లి గ్రామస్తులకు మరొకసారి కళావందనములు. నేటి సభ చేరటానికి ముఖ్య కారకులైన నాగయ్య ఆత్మశాంతి కోరుతూ వారి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాన్లు బంధుమిత్రాదులు ఇకలోకమిడిచి పరలోకం చేరిన కడసారిగా వారిని ఎవరైనా తలిపించి పొగిడించే వాళ్ళుంటే ఇటు సమయం పొగిడించిన వైకుంఠానికి చేరే సమయము. ఎవరైనా పొగిడించదలిసిన వారుంటే కొడుకులు కోడాన్లు అల్లుళ్ళు ఆడబిడ్డలు మనవళ్ళు మనవరాన్లు బంధుమిత్రాదులు ఇటు సమయం పొగిడించిన వారు వైకుంఠానికి చేరెదరు. పొగిడించదలిసిన వాళ్ళుంటే పొగిడించవలసిందిగా మరి కోరుకుంటున్నాం. ఆహా చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు ముఖలోకెక్కినాడు చక్కనాడు ఇప్పటికీ ఎవ్వరికి చిక్కను ఎవరా పలడిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది కల్లడిల్లిపోతుంది తల్లి అన్నది కుమారుడైనటువంటి శ్రీనివాసులు గారు తండ్రి ఆత్మశాంతి కోరుతూ నాకు జన్మనిచ్చిన కన తండ్రి ఇహలోకం విడిచి పరలోకం చేరిన నా తండ్రికి ఏమిచ్చినా కడదినముగా భావించి కుమారుడు శ్రీనివాసులు 100 రూపాయలుగా ఇచ్చారు. వారిని కూడా పరమాత్మ కలకాలం చల్లకప్పలని కోరుకుంటున్నాం. చక్కనయ్యా కన్న తండ్రి ఎక్కడున్నావు నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయింది నా తండ్రి బాధపడినాడు తండ్రి ఎక్కడున్నారు నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయనే తండ్రి బాధపడినారే మొన్న పొన్నని రాత్రి మా ఒడిలో నీ తురా పోతివా అయ్యో మొన్న పొన్నని రాత్రి మా ఒడిలో నీ తురా పోతివా అయ్యో పిల్లవారి నోటి చూస్తే వెళ్ళిపోయావా గల్లు మన్నారా ఎక్కడైనా కళ్ళరారు ఎక్కడున్నారు నీవు లేక కుటుంబమంతా వెళ్ళిపోయింది నా తల్లి బాధపడినారు దారి తప్పి పోతివాణి వారి సంగతి అరటినం అయ్యో దారి తప్పి పోతివాణి వారి సంగతి మరచినవయ్యి రాణి వాసము లోన చేరి రాజువైనావా
రాక ఉన్నావా ఎక్కడైనా నాగయ్య గారు ఎక్కడున్నావు నీవు లేక కుటుంబమంతా మిగిలిపోయింది నా తండ్రి బాధపడి నారుగా జయ లక్ష్మీ రమణ గోవిందో ఆత్మశాంతికోసారి గోవిందో ఎప్పుడు కలగట్టమా మనవరాలు మాధవి గారు వాళ్ళ తాత ఎంత తింది ఏమన్నా చోటు పెట్టి నూరు ఇచ్చింది వాడిని కూడా దేవదేవుడు చల్ల కప్పాలని కోరుకుంటున్నాం. ఆహా పుట్టింది పురిటిలోనా పోయేది మట్టిలోనా నీళ్ళు తిరము కాదయ్యా ఓ నాగయ్య గారు ఇల్లు వినియోగయ్యా. పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఇల్లు గిరపగాదియా ఇల్లు నీ అన్నదమ్ములు నీ ఆలి బిడ్డలు నీ అన్నదమ్ములు నీ ఆలి బిడ్డలు కంటి ముందు నాటకమయ్యా ఓ నాగయ్య గారు నీ ఎంట ఎవరు రారయ్యా అయ్యో కంటి ముందర నాటకమయ్యా ఓ నాగయ్య గారు నీ వెంట ఎవరు రారయ్యా. మూడు నాళ్ళ ముచ్చటకై భూమిపైకి వస్తివయ్యా ఓడనాల ముచ్చటకై భూమిపైకి వస్తివయ్యా. పాపాలు ఎన్నో చేతివే ఓ నాగయ్య గారు ముక్తి నీకు ఎంత కలుగునో పాపాలు ఎన్నో చేసివే ఓ మట్టి బొమ్మ ముట్టి నీకు ఎలా కలుగునే. పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఇల్లు తిరము కాదయ్యా ఓ నాగయ్య గారు నీ ఇల్లు వేరే ఉందయ్యా ఈ ఇల్లు అగిరమయ్యా ఓ నాగయ్య గారు ఈ ఇల్లు వేరే ఉందయ్యా. జయ లక్ష్మీ రమణ గోవిందో నాగయ్య గారు ఆత్మశాంతికోసారి గోవిందో గోవిందా గోవింద అన్నవాడిని రక్షింపబోతారు గోవిందో గోవిందా. ఒకటే నన్న కొడుకు నువ్వు కోటాన్ని లేవు లేరు కూతుర్లు రండి నా సోతులు వాళ్ళ ఆస్తికి రండి చెప్తా. నీకు బాబు మంత్రివర్య అయ్యో. మేలు 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 తోల మేలన్న మేలు 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 ఒరుగోలన్నా దూరము కట్టోరంట నా మొగడికి కట్టుకునంట దూరము జగడు అంట నా మొగడికి జగడు అంట. వాడొస్తా పోతా ఉంటే నా సోదరులకు చాలా మంట పోతా ఉంటే నా సొంతలు చాలా మంట. ఎర్ర ఎర్రదంట ఏం పల్లె తిన్నాదంట ఎర్ర ఎర్రనిదంట ఏం పలు తిన్నాదంట. మొగుడు విడిచిందంట మా ఊరికి వచ్చిందంట గుడ్డ విడిచిందంట మా ఊరు వచ్చిందంట. పలికిన చెబుతా మా బాబు మంత్రివర్య ఏమ్మా ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్లు పొలములు తిని పాలుగొండ ఎందు పవలించు ప్రవలించగా నాకు స్వప్నం కనపడింది బాబు. చప్పలమ్మ కనపడింది. స్వప్నం కనపడి 4 ఇంట్లు ఎత్తుకొని పోయి ఆ మహాల కాడ వేస్తుంది. ఏ నీళ్ళు అమ్మదన్న ఊరు అవుతుంది. ఊరయ్యేదానికి కదా వేసేదే. ఉం? స్వప్నం అనగా కల బాబు. కల్లావుతా నేను మాట్లాడేది హేమత ఏమే మొన్న వాళ్ళు చెప్పు మేడం అంటే నీకు ఏబిసిడీలు చెప్తానంట. కళ అంటే చంద్రకళ శశికళ కాదురా, నిద్ర సమయంలో వస్తుంది. పన్నుకున్నప్పుడు వచ్చేటివే. ఎటువంటి కళలు కన్నావమ్మా? మరి తెలియదు ఆలకించు బాబు. అలాగనే తల్లి. గోవింద ముట్టుగుడ్డాలు పురుడు గుడ్డాలు కలలో గన్నాను అమ్మ నా తెలియాలారా ముట్టుగుడ్డాలు పురిటి గుడ్డాలు కళ్ళు కన్నానే అమ్మ నా తెలియాలారా.
చెలియాలారా పాలు దాపిన పాలాడి నేను కలలో గన్నాను చెలియలారా పాలన పాలాడి రామ కళ్ళకన్నాడే నా చెలియాలారా బాబు మంత్రివర్య, అమ్మా ఆ పరమాత్ముడు తిన పండ్లు పొలంలో తిని పండ్లు పొలాలు పాల్గొని ఎందుకు పవలించుండగా ప్రవలించగా ముట్టుగుడ్డలు ముట్టుగుడ్డలు పురుటు గుడ్డలు ఆహా పాలు లూగిన బంగారు తొట్లి తొట్లి పాలు దాపిన పాలాడి పాలాడి ఎంత ఒకే కళ బాబు నాకు. ఎంత కనపడిందా అవునైనా అయ్యో అమ్మ కొండమదేవి బాబు ఆ పరందమ్మడిచ్చిన పండ్ల పొలాలు నీ గర్భానికి ఫలించి ఉన్నాయేమమ్మా. అంతేకాదు బాబు, ఏమి ఎప్పుడైతే నేను నా పొలంలో గర్భానికి భోంచేశాను అప్పటి నుండి నా కడుపులో ఎంత కదలాడనిట్లుంది బాబు. కడుపులో కదులుతుంది. అవును బాబు. యాన్ని ఎలకలు గిలకలు దూరినాయేమో. ఎలకలు నాకు ఏదాన్ రబిదే పనుకో అంటావు కదా, మంచం మీద ఎల్లెలకలు వెళ్ళిపోయింటాయి. ఫేవర్స్ బట్టి అవన్నీ ఛానల్ లెక్కలు ఉంటాయిరా. మంచి మంచి ఎలకలు బీరవాళ్ళ కింద దూరుతాండేమో. సుండెలకలు ముక్కులు కోసే అలా కాదు బాబు. ఎప్పుడు నేను గర్భవతి ఎట్లమ్మా లాస్ట్లో కూర్చొని వాళ్ళిద్దరు వింటారు. మెల్లిగా చెప్పు, ఎట్లా నువ్వు గర్భవతి అన్న పట్ల లాస్ట్లో కూర్చోండారు కదా, వాళ్ళతో ఏం పని నీకు అన్న పట్ల వింటారు. ఇప్పుడు నేను గర్భవతి నాయనా. ఎట్లా అని ఎట్లా అయ్యో నీ మొగాన్ని పరత కొట్టరా. మాకు తెలిసి నేను పసిబిడ్డలకు ముగ్గురికే. పచ్చిబిడ్ల అయ్యో మా అప్ప ఇంకెప్పుడు నగదు సమయం నువ్వా. అయ్యో ఈ నంబర్ కాదంటే బ్లాక్ లో పెట్టేది ఇంకొక నంబర్కి పోయేది. మీరు పచ్చిబిడ్ల బాబు. ఇప్పుడు నాకు ఎన్ని మాసంలో తెలిసి ఉన్నదా బాబు? ఎన్ని మాసముల తల్లి? ముదుగా వినరా బాబు మూడొక్క మాసములు అదురుగా వినరా బాబు ఐదొక్క మాసములు తొందరగా వినరా బాబు తొందరగా వినరా బాబు 9 మాసములు. ఏంది అమ్మా ఎక్కడ చూసి అక్కడ చూసి వాడిని అమ్మ ఓపర పడ్డు ఇట్లా ఊపేసినావు అమ్మా. ఇక్కడ చూడమ్మా చిన్నదినా అత్త మళ్ళా ప్రెగ్నెంట్ 9 మాసములు నిండి 10వ మాసంలోకి ప్రవేశించింది బాబు. ప్రవేశించిందమ్మా నీకు. ఇంకా మీకు కూడా ఇట్లేనక్క లే చూడు ఒక నా సౌతున్నది. అబ్బా అమ్మా ఓ నాయనా అబ్బా అమ్మా ఓ అమ్మా అబ్బా అమ్మా ఓ నాన్నా అమ్మా అబ్బా అబ్బా నాయన రే తగ్గిపోయి నువ్వు పెట్టి పట్టుకుని అబ్బా అమ్మా ఓ నాయనా అమ్మా ఛార్జింగ్ లేదు బ్యాలెన్స్ అయిపోతుంది మళ్ళా. ఛార్జింగ్ అబ్బా అబ్బా తగ్గిపోయి నాయన బంగారాట్ల చెల్లి అట్లా పనులు చేస్తే నీ మగాన్ని మోంచరా. వాడు బండ మీద కూర్చొని మెసేజ్లు చేస్తానే పని పిలుచురు ఇట్లా బంగారాట్ల పిలుచుకోండియా ఇంకా రండి ఎట్లా పిలుచురా పన్యా పన్నీరు ఇంకా పన్నీరు పిలుచుకోండియా దగ్గర మీ కొట్ట నా చేతికి ఇస్తావా నువ్వు అట్లేలే అబ్బా అమ్మా అయ్యా సద్దలు బెల్లం తినింది అందుకు నస్తా అంటుంది. నువ్వా అబ్బా అయ్యా పట్టుకున్నా పట్టు బిడ్డ బాగా కరెక్ట్ గా పెట్టినాడు ఏలేదంటున్నా పిడిస్తే మా అప్పుడే అబ్బా ఉండా కోటాలు వెనకాలకి వెళ్ళిపోయింది. ఏమంట బాబు వెనక పోతే గుయ్యి బాబు అమ్మా అమ్మ తాలా జలాను ఏమి చేతులోయమ్మ
చెలియా ఓయమానడుమో మిఠాయ కుడి దొక్క వంకాయ చారులో తిట్టు కదమ్మా, రసములో యాల్ నన్ను వేడుస్తున్నదే అయ్యా అడిగి ఏమో కనుక్కోనా అడిగి కనుక్కో ఏమో అడిగా అడిగి కనుక్కో బాబు ఇట్లా బాధపడతాండి అవునైనా హైప్ ఎక్కడ భయ్యా ఎవరు బాబు నీ మొగుడు అయ్యో మగవారి మోసమాయేనమ్మా మోసమాయేనమ్మా కడుపు చేసేస్తావు కూర్చోటి నా కొడుకేడు బాధపడి నా కొడుకు నేను కాదు ఎగిరి రొమ్ము తినేస్తట్లే చేసేంత పని చేసేది నా కొడుకులు మా ఇక్కడ కూర్చొనే అనుకుంటుండేది మధ్యలో ఉండేది మేము జాగిల్లా బాబు తగ్గిపోయినా మంత్రాసాని నీ ఇప్పుడు నేనే ఇప్పుడు పిల్వరే బాబు ఏంది ఒకటే పట్టు పెట్టినవా ఇక్కడ కాలు చంపుకొని ఇక్కడ కాలు చంపే తలకాయ పెట్టుకుంటా ఇక్కడ పెట్టు నువ్వు మంత్రసాని పిలుచుకొని ఇక్కడ కాలు చంపి అక్కడ తలకాయ పెట్టు మా పోల్మాన్ కింద పిల్లలు వచ్చి మళ్ళీ లోడ్ చేయాలి బండి అంటే ఇప్పుడే లోడ్ అయింది ఏం సస్తాండవు ఈ లోడ్ అంటే ఏంది బాబు చింతకాయలు పెరిగి ట్రాక్టర్ మీద వేసేది అయ్యో నాకు వద్దులేనైనా నన్ను మా ఇల్లు ఎట్లా చేరించారు నా మోగిద్దా నీ గుర్తుకొస్తాయి నా కొడుకు వస్తే పదా పదమ్మా ఎంతెంత దూరమా కొత్త పెడుతున్నా నాకు తెలియదునా ఎంతెంత దూరమా ఓయమ్మా పానం గడ్డం పడిపోయామే అన్నారాక అయ్యమ్మ మా షన్నోదిని పేరు ఏం పేరు ఆయన పేరు సిద్ధమ్మ ఉత్తమ్మ ఓ ఉత్తమ్మ రా పెరిగేద్దువా ఉత్తమ్మ వద్దులేరప్ప మాట తప్పేది కాదు కొంపలు కూల్చేది మొన్న కానం చేకి పిలుచుకోమంటే బంగారు అట్లా మగబిడ్డ పుట్టినాడు బొడ్డు పోయి ఉత్తమ్మ అంటే బెల్లం కోసేయండి ఏ ఊరికి రా పాప మీ నీకు తప్పలిస్ట్కి ఏంది లేదు యాడిందయ్యమ్మ మంత్రసాని ఆహా లాల లలా లాల లలా లాల లలా నువ్వక్కడుండి నేనిక్కడుంటే విల్ల విల్ల ఆహా నేనిక్కడుండి నువ్వక్కడుంటే గల ఎందుకో ఏ గల వేళ చెట్ట చేరానిది వేళ కలిలో రంగల మల చెట్ట నీ వీడిని నేల నీవు లోపల ఊయలా ఆకాశవాణిలా పడింది కోయిలా నువ్వొక్కడుండి నేనిక్కడుంటే గానం విల విల కరిగమలే వర్ణాలుగా కలిసేనా కలిసేనా నిన్నలా వచ్చావా ఇదిలా మారావా జాన వెలుగులా జాన అన్నంత దూరం నన్ను వలనా నీ వెంట నేనున్నా నువ్వేమైనా నువ్వులో నేనే వస్తున్నా నువ్వొక్కడుండి
బాబు సింటి బాండవా బాగుంటానా అమ్మ నాయన పెద్దమ్మ పిల్లలు అవ్వ తాత అంత గోయిందండి ఏమందరూ చచ్చిపోయినారు ఎవరియా ఇట్లా పోతాండ్రే తిరగటకు పోయినారనా పాపం ఒకరినొక మాట ఎన్నోళ్ళు కాదు ఎట్లంటారా అయ్యో ఎందుకు ముక్కుబడి ఉంటే పోయినారా కొడక మొన్నాళ్ళ పల్లె ఇప్పుడు కాదేమో టీ తాగింది మైపా అవును వాళ్ళు తిరుగుతూ పోయినారు కదా నువ్వు ఎక్కడ పోతావు నేను ఎక్కడ పడలేనా ఏం తెగడగా చెప్తావురా ఏం పనులు ఉన్నాయినా నిన్న ఎక్కడలే ఈ పొద్దు ఎక్కడ పోను రేపు ఎక్కడ పోను ఆడాశముండా కొడక ఎక్కడ బాకుండా కన్నాళ్ళు కొంపలకలు తిరుగుతుంటే ఎవరు నీకు పెట్టేది ఏందినా నా దగ్గరికి రా కట్ల కట్ల బైజేబుల కట్ల కట్ల కట్టలు చంపేస్తున్నా ఏం పనులు చేస్తున్నావా ఈ ఊర్లో మనమే కాంట్రాక్టర్ ఏం టాటరా మహీంద్ర టాటా కాంట్రాక్టర్ ఏం పని అయినా మనమే ఒప్పుకునేది ఏం పని అయినా ఏం పని అయినా ఏం పని అయినా ఏమైనా ఏం పని అయినా ఏందైనా ఏం పని అయినా ఇప్పుడు అది తినలే పీ తినేది కానిలే కర్రా తప్పలేసి తినేస్తాడు ముందు నేను ఉత్తమ్మ బతాంటిమే నేను మాట్లాడిన ఇప్పుడు అమ్మని ఎలా ఉత్తమని మాట్లాడింది నువ్వా మొన్న మా ఇంటి కాడికి వచ్చిందిరా నన్ను అడిగిందే మా అమ్మ నీళ్లు పోసుకుంటానంటే బాత్రూమ్ కాడికి వచ్చి నెక్కర దింకొని నిలిపింది అంతలో నెక్కర ఎమ్మకాయలరా పొద్దున్నే పనికి పోతుంది టమాటా చెట్ల పూర్లు కట్టినట్లా అయ్యో చెల్లి కదా చెవులకి వేసుకున్నా దూరిపోతుందేమో నెక్కర్లా మళ్ళా దెబ్బలో ఉంటుంది నెక్కర అందుకే ఆ అమ్మని నేను మాట్లాడను మనం పదామరా కష్టపడదాము వచ్చే దాంట్లో శరీరం తీసుకుందాం ₹1 నీకు ఎక్కువ దప్పల్లా ₹1 నాకు ఎక్కువ లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి నా దగ్గర మగం పగలదింగేసా నాకు లెక్కలు రా నన్ను మోసం చేయతేనా 10 మందిలో భాగం పెట్టేస్తా ₹1000 ఒప్పందం ₹1000 ఒప్పందమా 250 నీకు 750 నాకు తినేది కూర్చోదు లెక్కల్లో కరెక్ట్గా ఉండాలి నీకు పసిపెట్టకు నీకేం తెలుసు ఏమన్నా మాట్లాడిస్తున్నావు ఎవరు నువ్వు ఈ మగం జొర్ర పారం కోడికి బొచ్చి పెరిగి ఇట్లేం సస్తాండవే ₹50 కావాలంటే అడగ రాగేసి ఇస్తా ₹50 ఎగేసి అంతే కదా ₹1000 ఒప్పందం ఒప్పందం 150 నీకు 850 నాకు ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా లెక్కేసిండేదే హై స్కూల్ చదివిందే చదివినలేదనా అందుకే నీ ఎంటికలు చూస్తాను అనుకుంటే పని ఏందనుకోండవా ఏం పని కారణం చేయదు ఒప్పుకున్నా మీ ఇంట్లో బుడ్డి ఉందా ఉందినా బుడ్డి ఎత్తుకొని ఉత్తమ్మను పిలుచుకోండిరా నువ్వును ఉత్తమ్మ ఇద్దరు వాకిట్ల తలకాడు నిలబడుకోండి నేను ఆ పక్క విద్యకి బెరికేస్తా ఆడోళ్ళరా కానుపు చేసేదే కడుపు చేసేది గమనంటే ఎన్న దాలాన్ని ఇట్టున్నావే అయ్యా ఈ పసిపిటికి పోయి ఎట్లా పనులు తెలుసా ఏమన్నా కాదు బ్రో నిన్ను చూస్తే నాకు బాధ అయిపోతుంది ఏమిలే ఓ మాట్లాడేద్దాం అనుకుంటాండి ఏమన్నా అనుకుంటావేమని బాధ నేను అట్లేమనుకోని అడుగునా ఏమనుకోవా నేను అట్లా అనుకోనిలే ఎంతకమ్మితే కోడి పుంజు అడగమని ఇది వాడే మళ్ళీ తిట్టేది వాడే అబ్బా యాడిందో ఏమో మంత్రసాని కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఆమె కోసం లైలా 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 ఆకాశానికి నిచ్చెన వేసి కళ్ళ పట్టుకునడిగాను ఏదని స్వర్గానికి నే దారులు వెతుకుంటూ ఇంద్రుని పట్టుకునడిగాను లైలా ఏదని నా లైలా ఏదని లైలా 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 పాప మంత్రిసాని మీ అక్క మొగుడు బాబు ఆడోళ్ళతో అట్లా మాట్లాడితే నీ మగన పరుపుతో గీకుతారా ఎప్పుడు నీ మగాన్ని గోకినట్టున్నారే అమ్మాయి రమ్ము